హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఊటీలోని బొటానికల్ గార్డెన్ గురించండి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. మేము బొటానికల్ గార్డెన్కి త్రూ మేక్ మై ట్రిప్ వయా కోయంబత్తూర్ వెళ్ళామండి. లక్కీగా మేము వెళ్ళినప్పుడు 126th ఫ్లవర్ షో రన్ అవుతుంది. ఇది 2 to 5 days ఉంటుందంట. ఈ ఫ్లవర్ షోలో ఇంకా నేచర్ లవర్స్ అయితే ఫుల్ టు ఫన్ అండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల షేప్స్లో మనకి ఫ్లవర్స్ని అరేంజ్ చేసి ఉంచుతారు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ దిగుతూనే ఉండొచ్చు. బ్లాగర్స్కి అయితే ఇంక చెప్పక్కర్లేదు. సో మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసిందండి. నేను ఎప్పుడు వీడియో షూట్ చేస్తున్నా తను నేను మాట్లాడతాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అంటుంది. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. హాయ్ అండి, నేను కృతి. మేము వెళ్ళింది బొటానికల్ గార్డెన్కి. బొటానికల్ గార్డెన్లో మేము వెళ్ళినప్పుడు ఫ్లవర్ షో జరుగుతుంది. మిక్కీ మినీ అందరూ ఉన్నారు. దానిలో డిజ్నీ థీమ్ అయితే నాకు చాలా నచ్చిందండి. చెట్లని ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క షేప్లో కట్ చేసి పెట్టారండి. అన్ని చెట్ల దగ్గర ఫోటో దిగాలనిపించింది, అసలు టైమే సరిపోలేదు. సో చాలా ఫొటోస్ తీసుకున్నామండి. ఆ చాలా ఫొటోస్లో నాకు డిజ్నీ థీమే నచ్చింది ఫుల్లీ. హాయ్, మీరు ఎప్పుడైనా బొటానికల్ గార్డెన్ విజిట్ చేస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలం పిల్లలకి మనం ఎలా మాట్లాడాలో కూడా చెప్పక్కర్లేదు అనుకుంటా కదండి. సో ఇక మన వ్లాగ్ విషయానికి వస్తే, బొటానికల్ గార్డెన్ అండి ఇది 55 acresలో లొకేట్ అయ్యి ఉందండి. అండ్ నేను చెప్పినట్టుగా మేము వెళ్ళినప్పుడు 126th ఫ్లవర్ షో జరుగుతుంది. సో ఫ్లవర్ షోలో అన్ని రకాల థీమ్స్ పెట్టారనమాట. ఫస్ట్ మా పాప చెప్పినట్టుగా డిజ్నీ వరల్డ్ థీమ్ అండి. ఆ పక్కనే గ్లాస్ హౌస్లో నర్సరీ టైప్ అనమాట. ఎన్నో రకాల ప్లాంట్స్, స్పైసెస్, హెర్బ్స్ గ్రో చేస్తున్నారు. ఆ పక్కన ట్రైన్ థీమ్ ఉందండి, ఊటీ వెళ్తున్నట్టు. ఆ తర్వాత మాకు ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. అన్ని రకాల వెరైటీ ఆఫ్ మొక్కలని మన స్టేట్స్తో రిప్రజెంట్ చేస్తూ చాలా నచ్చిందండి నాకు. హిమాలయాస్ని కూడా ఒక పెస్టల్ మీద డిజైన్ చేశారండి. మీరు చూస్తున్నారు కదా, మీకు నచ్చింది కదా. ఏ పర్ఫెక్ట్ ఇండియా థీమ్ అండి. తర్వాత మేము రుద్రాక్ష ట్రీని విజిట్ చేసామండి. ఆ తర్వాత క్యాక్టస్ గార్డెన్ అని చెప్పేసి ఉంది. బొటానికల్ గార్డెన్ ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదండి, ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా. పిల్లలకి ఎన్నో రకాల మొక్కల గురించి, ఈవెన్ మాకు కూడా ఎన్నో రకాల మొక్కల గురించి ఇక్కడే తెలిసిందండి. ఎన్నో రకాల సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఈ మొక్కల ద్వారా చేస్తారంట. ఇందులో 6 సెక్షన్స్ ఉన్నాయండి. లోవర్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, న్యూ గార్డెన్, కన్జర్వేటరీ, నర్సరీస్, ఫౌంటైన్ టెర్రస్. ఇప్పుడు మనం చూస్తుంది ఇటాలియన్ గార్డెన్ అండి. చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ లోటస్ పెటల్స్. జస్ట్ వావ్ కదా. అక్కడ మేము స్వాన్స్ కూడా చూసాము, చాలా లైవ్లీగా ఉంది. ఆ పైన ఫౌంటైన్ టెర్రస్ అండి. మాకు 3 days ట్రిప్ టైం కాబట్టి మాకు టోటల్ బొటానికల్ గార్డెన్ చూడడానికి టైం సరిపోలేదండి. వీలైనంత వరకు చూసాము. బ్యూటీ ఆఫ్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే గంటలు రోజులు సరిపోవేమో కదండి. ఇక మన బొటానికల్ గార్డెన్ విషయానికి వస్తే, ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్స్, చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయండి. లైక్ మనం చూస్తున్నట్టుగా మంకీ పజిల్ ట్రీ అండి, కలెక్షన్స్ తీసుకొచ్చారు వేరే కంట్రీస్ నుంచి. అండ్ ఈ ట్రీ మినిమం 1000 years ఉంటుందంట అండి. 50 meters హైట్లో ఉంటుంది. మనకు బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఫర్నిచర్ ఇలాంటివి తయారు చేయడానికి ఈ ట్రీ యూజ్ అవుతుందండి. కానీ ఈ ట్రీని చూసినప్పుడు సైలెంట్గా ఉండాలని, లేదంటే బ్యాడ్ లక్ ఫాలో అవుతుందని ఒక మిత్ ఉందండి. నెక్స్ట్ పేపర్ బాక్ ట్రీ అండి. ఇది బెడ్డింగ్లో బ్యాండేజెస్ తయారు చేయడంలో యూజ్ అవుతుంది. అండ్ దీని లీవ్స్తో మనము ఫుడ్ ర్యాప్ చేయొచ్చు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ కూడా ఫుడ్కి యాడ్ చేస్తుందంటండి. ఇక్కడ మరో స్పెషల్ అట్రాక్షన్ 2 కోట్ల ఏళ్ల క్రితం ఉన్న ఒక ఫాజిల్ ట్రీ అండి. ఇది నేషనల్ ఫాజిల్ పార్క్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. బొటానికల్ గార్డెన్ మీదుగా మనం ఒక 1/2 hour వాక్ చేస్తే మనకు టోడా విలేజ్ వస్తుందండి.
ఇక్కడ టోడా ట్రైబ్ ఉంటుంది. మీరు చూస్తున్నది వాళ్ళు హ్యాండ్మేడ్ చేసిన హట్ అన్నమాట. అది ఒక యానిమల్ షేప్, బఫెల్లో షేప్లో డిజైన్ చేసుకుంటారండి. మీరు చూస్తున్నట్టుగా వాళ్ళ హట్ డోర్ కూడా ఒక్క పర్సన్ అలో అయ్యేలాగా మాత్రమే ఉంటుంది. మామూలుగా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అలో చేయరు, షూటింగ్కి అలో లేదు. ఇది వాళ్ళ టెంపుల్ అండి. ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయండి. వాళ్ళ ఆభరణాలు మీరు చూడొచ్చు, వాళ్ళ వస్త్రధారణ కూడా చూడొచ్చు. వాళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనకి. వాళ్ళు హ్యాండ్మేడ్ చేసిన షాల్స్, స్వెటర్స్, బ్యాగ్స్ అమ్ముతారు. కొంచెం కాస్ట్లీగా ఉంటాయండి. మీరు ఫ్లవర్ షో గ్లిమ్సెస్ని ఎంజాయ్ చేయండి. సో మీరు ఎప్పుడైనా బొటానికల్ గార్డెన్ విజిట్ చేశారా? ఈ వీడియో నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.